సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, టెట్ హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే ప్రాసెస్ గురించి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఏటా జనవరిలో జాబ్స్ క్యాలెండర్ అంటూ మనకి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఏడాది లోపే టీచర్ పోస్టుల భర్తీ అంటూ కూడా మనకు ఒక పాయింట్లో క్లారిటీగా మెన్షన్ చేశారు. అంటే మనకి ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికి టీచర్ పోస్టుల భర్తీని నింపుతామనే విధంగా ఇందులో మనకి ప్రస్తావించడం జరిగింది. అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి మనకి పరీక్ష ఫలితాలు అనేవి నవంబర్ 2 నాటికి విడుదల చేయడం జరుగుతుందని, నవంబర్ 3వ తారీఖున డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామని గతంలోనే అధికారులు స్పష్టం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్స్ క్యాలెండర్ ప్రకటిస్తామని మానవ వనరుల శాఖ మంత్రి ఇచ్చిన హామీల్లో భాగంగా అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి దాదాపుగా 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సిపై తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల నియామకం ఈ విద్యా సంవత్సరం ఆఖరిలోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అంటే మనకి విద్యా సంవత్సరం పూర్తి నాటికంటే 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మనకి మే నాటికి కంప్లీట్ చేసిన జూన్ నాటికి పోస్టింగ్లు ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. 2025 జూన్ నాటికి టీచర్ పోస్టుల భర్తీ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఇచ్చిన హామీ ప్రకారం తొలి సంతకం కనుక ఖచ్చితంగా విద్యా సంవత్సరంలోపు పూర్తి చేయవలసిన అవసరం 100% అయితే ఉంది. ఇచ్చిన హామీ ప్రకారం నవంబర్ 3వ తారీఖునే డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయవలసిన అవసరం అయితే ఉంది. గైస్, మనకి టెట్కి సంబంధించి హాల్ టికెట్ వచ్చిన వెంటనే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయానికి వచ్చినట్లయితే టెట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఏపీ టెట్ అని ఫస్ట్లోనే వస్తుంది. వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసుకోండి. ఇదంతా కూడా మనకి వెబ్సైట్ ఈ విధంగా చూపిస్తుంది కదా. ఇక్కడ డైరెక్ట్గా ప్రింట్ అప్లికేషన్ అని కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ బ్లూలో ప్రింట్ ఫామ్ క్లిక్ హియర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇక్కడ ప్రింటర్ ఉంది, ప్రింట్ ఫామ్ దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ క్యాప్చర్ అడుగుతుంది. క్యాండిడేట్ ఐడి అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే క్యాండిడేట్ ఐడి ఉందో ఆ క్యాండిడేట్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఒకవేళ క్యాండిడేట్ ఐడి ఎవరైనా మిస్ చేస్తే ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి ఆప్షన్ లేదా డైరెక్ట్గా మీ నార్మల్ మెసేజ్ ఒకసారి చెక్ చేయండి. ఏదైనా క్యాండిడేట్ ఐడి మీకు అప్లై చేసేటప్పుడు సెండ్ అయి ఉంటే అది ఇక్కడ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వెరిఫికేషన్ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయగానే ఈ విధంగా లాగిన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్లో మీకు ఒక బటన్ అయితే కనిపిస్తుంది. ఓకే, లెఫ్ట్లో ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేసినట్లయితే హోము క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ ఇవ్వండి. క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ ఇవ్వగానే ఇప్పుడు ప్రజెంట్ టెట్ ప్రింట్ అని కనిపిస్తుంది. హాల్ టికెట్ రాగానే ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీకు హాల్ టికెట్స్ పెట్టగానే హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని డైరెక్ట్గా ప్రింట్ లేదా పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది గైస్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం. ఇక మనకి సీటెట్కి సంబంధించి ఫస్ట్ డిసెంబర్ 1వ తారీఖున పరీక్షలు అయితే కండక్ట్ చేస్తామని చెప్పినప్పటికీ సీటెట్ అనేది ఒక 15 రోజులు వాయిదా వేశారు. 15/12/2024 సండే. ఓకే, సీటెట్ అనేది 15 రోజులు వాయిదా పడింది. సీటెట్ 1వ తారీఖున జరగవలసింది డిసెంబర్ 15వ తారీఖున జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. ఎవరైతే సీటెట్కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేసే క్యాండిడేట్లు. ఇది గైస్ సీటెట్కి సంబంధించి కూడా సెపరేట్గా మన ఛానల్లో వీడియో అయితే చేసాను, చెక్ చేయండి. గైస్, మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్స్ అనేవి ప్రతి సబ్జెక్టుకి సంబంధించి మోడల్ పేపర్లకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్లకు సంబంధించి కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి లైవ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళండి. లేదంటే ప్లేలిస్ట్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. ప్లేలిస్ట్ అనే ఫోల్డర్ ఓపెన్ చేసైనా కంప్లీట్గా అప్లోడ్ అయిన అన్ని వీడియోలు కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. టెట్లో స్కోర్ పెంచుకునేందుకు ఈ అకాడమీ టెక్స్ట్ బుక్ అదేవిధంగా టెక్స్ట్ బుక్ బేస్డ్ రూపొందించిన బిట్స్ కాబట్టి 100% మీకు బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇప్పుడే మన ఛానల్ ఓపెన్ చేసి రికార్డెడ్ వీడియోస్తో పాటుగా లైవ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.